ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మన యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో, ద్వాపరయుగం నుంచి ఎంతోమంది ఋషులు మునులు ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ముక్తిని పొందాలి అనేసి. మనం ఎన్నో మంచి మంచి కీర్తనలు వింటూ ఉంటాం. వాటన్నిటిలో కూడా మనం ముక్తి అనేటువంటి పదాన్ని చాలా విరివిగా వింటూ ఉంటాం. ముక్తితో పాటు జీవన్ముక్తి కూడా, ముక్తి జీవన్ముక్తి అని. సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు, ఆ పరమాత్మని యొక్క ఒక మహిమ కూడా ఉంది, ముక్తి జీవన్ముక్తి ప్రదాత అని. మరి ఈ ముక్తి జీవన్ముక్తి అంటే ఏంటి? ఆధ్యాత్మికత వల్ల ముక్తిని జీవన్ముక్తిని ఏ విధంగా పొందుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇవాల్టి మానసాలో మనం తెలుసుకుందాం. ముక్తి జీవన్ముక్తి సాధించే ముందు అసలు ముక్తి జీవన్ముక్తి అంటే ఏంటి మనం అర్థం చేసుకుందాం. ఈనాటి కాలంలో చాలామంది అనుకుంటారు, బరువు బాధ్యతల నుంచి విడుదలైపోతే, లేదంటే దేహత్యాగం అయిపోతే మాకు ముక్తి లభిస్తుంది అని అనుకుంటారు. అందుకే కదా ఎప్పుడన్నా చాలా పని ఉందనుకోండి, అబ్బా దీని నుంచి మాకు విముక్తి ఎప్పుడో అనుకుంటారు. అలాగే ఎవరైనా రిటైర్ అయిపోయారు అనుకోండి, రిటైర్ అయిపోయిన రోజు ఏమంటారు, మీకు పని నుంచి విముక్తి దొరికింది అని అంటారు. అలాగే ఎప్పుడైనా కూడా మనం చాలా భరించలేనన్ని కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఏమనుకుంటావు, భగవంతుడా నాకు ముక్తిని ఎప్పుడు ఇస్తావయ్యా, ఈ కష్టాల నుంచి నాకు విముక్తి ఎప్పుడు ఇస్తావు, ముక్తిని ఎప్పుడు ఇస్తావు అని అనుకుంటాం. అంటే మనందరికీ అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ముక్తి అనేటువంటిది విశ్రాంతికి నిదర్శనం. కానీ దేనికి విశ్రాంతి? ఆత్మకు విశ్రాంతి. అదే నిజమైనటువంటి ముక్త అవస్థ. ఎందుకంటే 100 ఏళ్ల ఈ జీవనయానంలో ఒక్కొక్కసారి మనం ముక్తిగా ఉంటాం, అంటే చాలా ఫ్రీగా హాయిగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నతనం అనుకోవచ్చు, యూత్ అనుకోవచ్చు. కానీ బంధనలోకి ఎప్పుడు వస్తామో, బాధ్యతలు పెరిగి రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత మనం బంధనలోకి వస్తాం. కానీ శాశ్వతమైనటువంటి ముక్తి అంటే దాన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవడం, ఆత్మ ఎప్పుడైతే ఈ కర్మక్షేత్రంలో జనన మరణ చక్రాల్లో భ్రమించడం ఆపేసి తన ఇల్లైనటువంటి ఆ నిర్వాణ ధామం పరంధామానికి ఎప్పుడైతే చేరుకుంటుందో అదే నిజమైనటువంటి ముక్తి అవస్థ. అంటే ఆత్మకు కర్మ నుంచి ముక్తి, విముక్తి. అది సుకర్మ అవ్వచ్చు, వికర్మ అవ్వచ్చు, అకర్మ అవ్వచ్చు. అన్ని రకాల కర్మలు చేసేదాని నుంచి ముక్తి అయిపోయేదాన్ని మనం ఆత్మకు నిజమైనటువంటి ముక్తి స్థితి అని చెప్తాం. కానీ ఈ కర్మక్షేత్రంలో ఉన్నంత వరకు, జనన మరణ చక్రాల్లో తిరుగుతున్నంత వరకు ఆత్మ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుంది. భలే ఆ కర్మ వల్ల దానికి సుఖమే లభించవచ్చు, అన్ని కర్మల వల్ల దుఃఖమే లభిస్తుందని కాదు కదా. ఒక చంటి పాపాయి ఉందనుకోండి, ఆ చంటి పాపాయి ఏది చేసినా నవ్వుకుంటూనే ఉంటుంది. వాళ్ళు మూత్ర విసర్జన చేసి కూడా నవ్వుకుంటూ ఉంటారు. బట్ కర్మ అయితే చేయడం అనేటువంటిది తప్పదు. అందుకనే ఈ సాకార ప్రపంచాన్ని కర్మక్షేత్రము అని అంటారు. గౌతమ బుద్ధుల వారు కూడా నిర్వాణానికి చేరుకోవాలి అనేటువంటి తన యొక్క ఎన్లైటన్మెంట్ జర్నీలో చెప్పారు. నిర్వాణము అంటే ఎక్కడైతే వాణి అంటే ధ్వని లేదో, ధ్వని అంటే ఇక్కడ మనం కేవలం స్థూలమైనటువంటి శబ్దమనే కాదు, సంకల్పాల యొక్క ధ్వని కూడా లేని ప్రపంచమే ఆ నిర్వాణధామం అంటాం కదా. ఒక్కోసారి చూడండి, మనం ఏమీ మాట్లాడకపోవచ్చు, కానీ మన వ్యవహారం, మన ముఖ కవళికలు, మన సంకల్పాలతోనే పక్క వాళ్ళకు మనం చెప్పాలనుకుంటుందంతా అర్థమైపోతుంది. నోటితో మనం ఏమీ చెప్పక్కర్లేదు, కానీ మన యొక్క మూగ భాష అంటారు, దీన్ని మౌన భాష అని అంటారు. మనం సైలెన్స్లో ఏమీ మాట్లాడకుండానే పక్క వాళ్ళకి చెప్పాల్సిందంతా మన యొక్క థాట్స్తోనూ మన యొక్క బిహేవియర్తోనూ మనం వాళ్ళకి కన్వే చేసేస్తాం. కాబట్టి అలాంటి ధ్వని కూడా, అంటే సంకల్పాల యొక్క ధ్వని కూడా లేనటువంటి ప్రపంచమే ఆ పరంధామం, నిర్వాణధామం, బ్రహ్మాండం, ముక్తిధామం. ఆత్మ అలాంటి పరంధామం నుంచే కిందకు వచ్చింది. కిందకొచ్చి జన్మ తీసుకున్న తర్వాత
ఈ జనన మరణ చక్రం అనేటువంటి ఈ కాలచక్రంలో అలా తిరుగుతూ 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 ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయానికి వచ్చేసింది. ఎలాగైతే క్యాసెట్లో టేప్ అయిపోయిందనుకోండి, చివరికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం వినాలంటే ఏం చేస్తాం? ఫస్ట్కి వస్తాం. అలాగే ఆత్మ కూడా ఎప్పుడైతే ఈ కలియుగ అంతిమ సమయం అయిపోతుందో, ఎప్పుడైతే దాంట్లో ఉన్నటువంటి అనేక జన్మల యొక్క పాత్ర యొక్క రికార్డింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే పూర్తయిపోతుందో, అది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అంటే దాని ఇల్లైనటువంటి పరంధామానికి, ముక్తికి వెళ్ళిపోవాలని చాలా తపన పడుతుంది, ప్రయాసపడుతుంది. అలాంటి ముక్తిధామంలో ఉన్నటువంటి ఆత్మ తన సంపూర్ణ స్థితిలో ఉంటుంది. సంపూర్ణ పవిత్రత, సంపూర్ణ సుఖము, సంపూర్ణ శాంతి, సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపంలో ఆత్మలో ఏవైతే 7 గుణాలు ఉన్నాయో ఆ 7 గుణాలు సంపూర్ణంగా వికసించి వాటి యొక్క ఉత్కృష్ట స్థితిలో ఆత్మ ఏ దేహము అంటే స్థూల దేహము ఉండదు, సూక్ష్మదేహము అంటే ప్రకాశ శరీరము కూడా ఉండదు ఆత్మకు. తన యొక్క ఒరిజినల్ నిరాకార స్వరూపంలో ఆత్మ పరమాత్మకు అతి చేరువగా ఉంటుంది. ఇదే భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి అని కూడా మనకి మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. దీన్ని ప్రయాస చేయడం కోసమే చాలామంది ఎన్నో తపస్సు చేస్తూ ఉంటారు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పరమాత్ముడు ఇప్పుడు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం ఏం చెప్తుంది అంటే, ఆత్మలన్నీ కూడా ఈ జన్మ మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటాయి. అలా తిరగనటువంటి ఒకే ఒక ఆత్మ, అదే పరమాత్మ, ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు. అందుకే వారినే మనం భగవంతుడు అని అంటాం. ఎందుకంటే ఆయన జనన మరణ చక్రాలకు అతీతమైనటువంటి వాడు. అందుకే ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ద లిబరేటర్ అని అంటారు. అంటే భగవంతుడు ఒక్కడే ముక్తిదాత. ఎందుకంటే ఆయన ఈ వలయంలో చిక్కుకోరు కాబట్టి అలాంటి ముక్తిలోకి వెళ్ళవలసిన సమయం ఇప్పుడు మనకందరికీ కూడా ఆసన్నమైంది. అందుకనే చూడండి, చాలామంది ఇప్పుడు శాంతి కోసం ఎంతో తపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మ ముక్తి స్థితిలో ఉన్నప్పుడు ప్రగాఢమైనటువంటి శాంతి యొక్క స్థితిలో ఉంటుంది. సంకల్పాల యొక్క ధ్వని కూడా లేని ప్రపంచం అంటే ఎంత శాంతి ఉంటుంది. అందుకే దాని పేరే ఉంది శాంతి ధామము అని. కాబట్టి ముక్తి అనేటువంటిది ప్రతి ఆత్మకు కూడా తన యొక్క పాత్ర ఎప్పుడైతే పూర్తయిపోతుందో లభిస్తుంది. మరి వెంటనే మీరు అనుకోవచ్చు, అదేంటి సిస్టర్, మరి ప్రపంచంలో ఇంతమంది పాపాత్మలు ఉన్నారు, దురాత్మలు ఉన్నారు, వాళ్ళందరికీ ముక్తి లభిస్తుందా అని. అయితే భగవంతుడు తెలివైన వాళ్ళకే తెలివైనవాడు. కాబట్టి ఆత్మ తన ఇల్లైనటువంటి పరంధామానికి వెళ్ళిపోయే మధ్య సమయంలో ఇప్పుడు ఉన్న స్థితితో అయితే అది వెళ్ళలేదు. ఎందుకంటే పరంధామం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి ధామము. ఏ ఆత్మ అయితే ఇక్కడ అనేక దురాగతాలు చేసిందో ఆ ఆత్మ మీద ఆ పాపాలు, ఆ దురాగతాల యొక్క బరువు అనేటువంటిది చాలా ఉంటుంది. ఆ బరువు ఉన్న కారణంగా అది పైకి ఎగరలేదు, పైకి వెళ్ళలేదు. మరి ముక్తిని ఎలా పొందుకుంటుంది అంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది స్మృతి యొక్క మార్గం, 2 శిక్షల యొక్క మార్గం. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎవరన్నా ఐఐటికి చదువుతున్నాడు అనుకోండి, సంవత్సరం అంతా చదువుకున్నట్లయితే నిదానంగా పరీక్షకి వెళ్తాడు, ఉత్తీర్ణుడవుతాడు. అదే సంవత్సరం అంతా నిర్లక్ష్యం చేసి ఒక నెల 2 నెలల ముందు మేల్కొంటే ఎంతో కష్టపడవలసి ఉంటుంది, అహోరాత్రులు శ్రమించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆరోగ్యం కూడా పాడైపోయి కళ్ళై లోపలికి వెళ్ళిపోయి తిండి నిద్ర అన్నీ మానేసి చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ చదువు ఎలా అనిపిస్తుంది? ఒక శిక్షలాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఆత్మ తన ఇల్లైనటువంటి పరంధామానికి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా అయ్యే వెళ్ళాలి. అపవిత్రమైనటువంటి ఆత్మ పరంధామానికి ఎగరలేదు. కాబట్టి పవిత్రంగా అవ్వడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, సాగరుడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క నిరంతర స్మృతిలో ఎప్పుడైతే మనం ఉంటామో, పరమాత్ముడు పవిత్రత సాగరుడు కాబట్టి ఆ పవిత్రత యొక్క శక్తితో ఆత్మలో ఉన్నటువంటి అనేక జన్మల యొక్క పాపాలు అనేటువంటివి భస్మం అయిపోయి అది మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ ముక్త స్థితిలో ఎంత పవిత్రంగా ఉండేదో ఆ పవిత్ర స్థితిని చేరుకుంటుంది.
ఒకవేళ అలాగా కానప్పుడు చివరి సమయంలో ఆత్మకు తన అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపాల యొక్క పరిహారము అంటే శిక్షల రూపంలో అనుభవించవలసి వస్తుంది. ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే వాటి గురించి గరుడ పురాణంలో ఎంతో రోచకంగా కూడా వివరించడం జరిగింది. కాబట్టి అలాంటి శిక్ష అనేటువంటిది ఎప్పుడైతే ఆత్మ అనుభవిస్తుందో అప్పుడు అది అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపాల నుంచి అది ముక్తి అవుతుంది. కాబట్టి ఐదర్ మనం స్మృతి ఏదైతే పరమాత్మని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి స్మృతి ఉందో అలాంటి ప్రేమపూర్వకమైనటువంటి స్మృతితో అన్న ఆత్మ పావనంగా అవ్వాలి, లేదంటే పశ్చాత్తాపం అనేటువంటి అగ్నిలో చివరిలో కాలిపోయి అయినా సరే ఆ పశ్చాత్తాపం అనేటువంటి జ్వాలలో ఆత్మ పవిత్రంగా కావాలి. ఈ రెండు మార్గాల్లో పవిత్రంగా ఈయన ఆత్మని ముక్తిధామానికి చేరుకుంటుంది, ముక్త స్థితికి వెళ్తుంది. అందుకనే అంటారు, మన ముక్తి అనేటువంటిది సాధించాలి అంటే దానికి ప్రయత్నం ఎప్పుడు చేయాలి? ఈ జీవన కాలంలోనే చెయ్యాలి, జీవితంలో ఉండగానే మనం చెయ్యాలి. కాబట్టి సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలను పెట్టి చివరి 2 ఆశ్రమాలు వానప్రస్థము, సన్యాస మార్గము అని చెప్పారు. ఎందుకు వాటి గురించి చెప్పారు అంటే 60 సంవత్సరాల వరకు మనం బరువు బాధ్యతలు అనేటువంటి బంధనలో ఉండి 60 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ బర్త్కి నెక్స్ట్ జన్మ కోసం మనము ఇక్కడే పుణ్యం పురుషార్థం చేసుకోవాలి. కాబట్టి ఆ చివర మిగిలిపోయిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ముఖ్యంగా భగవంతుణ్ణి తలుచుకుంటూ అన్ని వికారాలకి దూరంగా ఒక పవిత్ర జీవితం గడపాలి అనేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే జీవితం యొక్క ఆ చివరి సమయం ఏదైతే ఉందో అందులో మనం పరమాత్మని స్మృతి ద్వారా అనేక జన్మలుగా చేసుకున్న పాపాల నుంచి నిష్కృత అనేటువంటిది మనం పొందుతాం. ఒకవేళ మనం టైం అయిపోతే మళ్ళీ ఆత్మ అనేటువంటిది ఆ తను వదిలేసి మళ్ళీ ఒక చిన్న తనువులోకి వెళ్ళిపోతుంది, ఒక చిన్న బేబీగా మళ్ళీ పుడుతుంది. కాబట్టి ఇంత సుందరమైనటువంటి సాంప్రదాయం మన వ్యవహారంలో మన యొక్క భారత భూమిపై ఉండడానికి కారణం అదే. ఈ జీవితంలోనే మనం నెక్స్ట్ బర్త్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ముక్త స్థితి అంటే ఆత్మ తన ఇల్లైనటువంటి పరంధామంలో అన్ని కర్మలకు దూరంగా తన యొక్క ఒరిజినల్ సతోగుణి అనాది స్వరూపంలో స్థితమై ఉండే స్థితిని మనం ముక్త స్థితి అని అంటాం. మరి జీవన్ముక్త స్థితి అంటే ఏంటి? జీవన్ముక్తి అనేటువంటిది 2 పదాల యొక్క సమ్మేళనం. జీవనం మరియు ముక్తి అంటే జీవితం జీవిస్తూనే ముక్తిలో ఉన్నప్పుడు ఎంత శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని అనుభూతి చేస్తామో దాన్ని జీవితంలో ఉంటూనే అనుభవించగలగడం. ఇది విన్నప్పుడు ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. అది ఎలా పాసిబుల్ సిస్టర్ అని? తప్పకుండా పాసిబుల్. ఈ భారత భూమిపై ఎప్పుడైతే సత్య త్రేతాయుగాలు నడిచాయో అంటే స్వర్గం ఎప్పుడైతే నడిచిందో అప్పుడు ఉన్నటువంటి దేవతలు జీవన్ముక్త స్థితిలో ఉండేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఒక శరీరంలో ఉంటూ కూడా ఆ శరీరం యొక్క ఆకర్షణకు, శరీరం యొక్క భోగ విలాసాలకు దూరంగా ముక్తిధామమైనటువంటి పరంధామంలో ఎంత పవిత్ర స్థితిలో ఉండేటువంటి వారో అంతే పవిత్రతా స్థితిలో భారతదేశంలోనే సత్య త్రేతాయుగాలు నడిచాయి. అందుకే వారిని దేవతలు, దేవాత్మలు అని అంటారు. మనం గుళ్ళల్లో దేవతల యొక్క విగ్రహాలను చూసినప్పుడు ఆకారం వారిది మానవాకారమే ఉంటుంది, కానీ వారి ముఖం యొక్క తేజస్సు, వర్చస్సు, అలాగే వాళ్ళ చేతుల్లో కమల పుష్పం చూపెడతాము, పద్మనయన అని అంటాము, కమలాసనంపై కూర్చున్నట్టు చూపిస్తాం, కమలంపై నిల్చున్నట్టుగా చూపిస్తాము. అంటే కమలము అంటే దేనికి గుర్తు? పవిత్రతకు గుర్తు, స్వచ్ఛతకు గుర్తు. కాబట్టి దేవతలు శరీరాన్ని ధరించిన వాళ్ళ పాదాలు కానీ, వాళ్ళ చేతులు కానీ, వాళ్ళ కళ్ళు కానీ, వాళ్ళ పెదవులు కానీ, అంటే అన్ని ఇంద్రియాలు, అన్ని అవయవాలు కూడా ఎంతో సతో ప్రధానంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండేవి అనే దానికి గుర్తుగానే మనం వారి ప్రతి అవయవాన్ని మనం పద్మం అంటే కమల పువ్వుతో పోలుస్తాం. ఆ దేవతలు కూడా జన్మ తీసుకున్నట్టు అందరి యొక్క జన్మ వృత్తాంతాలు కూడా మనం విన్నాము.
ఆ జన్మదినోత్సవాలను ఇప్పటి వరకు కూడా మనం ఎంతో ఘనమైన పండుగలుగా జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి దేవతలు కూడా జన్మ తీసుకున్నారు. వారికి మనం బాల్యం, యవ్వనం చూపిస్తూ ఉంటాము. వారు కూడా సాంసారిక జీవితం గడిపినట్టు మనం చూపిస్తూ ఉంటాము. అంటే దేవతలు ఈ భారతదేశంలో నడియాడినప్పుడు వారి కూడా ఒక పవిత్రమైనటువంటి ప్రవృత్త మార్గంలో, పవిత్రమైనటువంటి గృహస్థీ జీవితంలో ఉన్నట్టుగా మన యొక్క శాస్త్రాలు అనేటువంటివి మనకు చెప్తున్నాయి. అంటే వాళ్ళు కర్మలను ఆచరిస్తూ కూడా ఆ కర్మల యొక్క ప్రభావానికి దూరంగా ఉండేవారు. అంటే కర్మ యొక్క ఫలితం వారిని ప్రభావితం చేసేది కాదు. అందుకనే దాన్ని జీవన్ముక్త స్థితి అని అంటారు. అంటే జీవితంలో ఉంటూ కూడా ముక్త అవస్థలో ఉండడం, అన్ని కర్మలను ఆచరిస్తూ ఉన్న కర్మ ఫలితానికి దూరంగా ఉండడం. మీరు అనుకోవచ్చు, ఇది ఎలా సాధ్యం సిస్టర్? కర్మ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది కదా, కర్మ చేసినప్పుడు ఫలితం లేకుండా ఎలా జీవించాలి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దేవతలకి సాధారణ మానవులకి ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ఏంటంటే దేవతలు ఒక దేహాన్ని ధరించినా ఎప్పుడూ కూడా ఆ దేహం యొక్క ఆకర్షణలోకి వారు ఎప్పుడూ వెళ్ళరు. సంపూర్ణ ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నట్టుగానే మనం దేవతల్ని చూస్తాము. వారు ఆ దేహాన్ని ఒక వస్త్రం కిందే భావిస్తారు తప్ప దేహం వల్ల లభించేటువంటి ఏ సుఖానికి కూడా వాళ్ళు లోబడి ఉండరు. దీన్ని ఒక యంత్రం కిందే వినియోగిస్తారు. సంపూర్ణ ఆత్మ అభిమాని స్థితిలో 16 కళల సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారులుగా, మర్యాదా పురుషోత్తములుగా, డబల్ అహింసాధారులుగా దేవతలు సతోప్రధానమైనటువంటి స్వర్గిక జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. వాళ్ళకి దేహం యొక్క ఆకర్షణ ఇంత పిసరు కూడా ఉండదు. కాబట్టి దేహంతో కర్మ చేసినా కూడా దాని యొక్క ఫలం అనేటువంటిది వారికి లభించదు. ఉదాహరణకి మన ఇంట్లో కత్తి అనేటువంటిది ఉంటుంది. ఆ కత్తిని మనం ఒక యంత్రం కిందనే వాడతాం. దాంతో కూరగాయలు కట్ చేసుకుంటే చాలా మంచి భోజనం తయారవుతుంది. దాంతో హింసాత్మక చర్యలు చేసినట్లయితే మనం జైలు పాలవుతాం. సో యంత్రం అనేటువంటిది వినియోగించే వాళ్ళపైన ఉంటుంది. అదేవిధంగా దేవతలు ఈ శరీరాన్ని ఒక యంత్రం కింద వాడతారు. దీనితో కేవలం కర్మలను ఆచరిస్తారు తప్ప దీని నుంచి ఏ విధమైనటువంటి భోగాన్ని కూడా వాళ్ళు అనుభవించరు. అంటే దేహం వల్ల వచ్చేటువంటి సుఖాలకు వాళ్ళు అతీతంగా ఉంటారు. కాబట్టే వాళ్ళు నిజమైనటువంటి కర్మయోగులు. అంటే కర్మ చేస్తున్నా కూడా కర్మ యొక్క ప్రభావానికి దూరంగా ఉంటారు. కానీ ద్వాపర కలియుగాల్లో అదే మానవాత్మ కిందకి దిగుతూ 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 దేహ ఆకర్షణలోకి వస్తుంది, దేహం యొక్క భ్రాంతిలోకి వస్తుంది, దేహ అభిమానంలోకి వస్తుంది. ఎప్పుడైతే దేహం యొక్క ఆకర్షణలోకి వచ్చిందో దేహం వల్ల పొందేటువంటి సుఖాలకు అది అలవాటైపోతుంది. మంచి మంచి భోజనం, మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు, మంచి మంచి పర్ఫ్యూమ్లు, మంచి సౌందర్యానికి మంచి పోషణ, రుచికరమైన ఆహారము, భోగవిలాసమైనటువంటి పానీయాలు తాగడము, అంటే ఇంద్రియ సుఖానికి ఆత్మ అలవాటవుతుంది. అందుకనే చూడండి, దేవతలకి మనం ఎన్ని నగలు చూపెడతాం. అలాగే దేవతలలో స్త్రీ పురుషులిద్దరికీ కూడా మనం ఎన్నో నగలు మనం చూపిస్తాం. కానీ వాళ్ళు ఎప్పుడన్నా నగల యొక్క అభిమానం ఉన్నట్టు కానీ నేను ఈ నగలు వేసుకున్నాను, మీరు ఈ నగలు వేసుకున్నారు, నేను కాసుల పేరు వేసుకున్నాను, లేదంటే మీరు ఇంత బంగారం వేసుకున్నారు, నేను ఇంత బంగారం వేసుకున్నట్టుగా చర్చించినట్టుగా ఎక్కడన్నా ఉందా దేవతలకి? లేనే లేదు. ఎందుకు అంటే దేవతలు రత్నాభూషణాలు ధరించినా కూడా వాటి యొక్క ఆకర్షణ వారికి లేదు. అందుకని వారి దగ్గర అన్ని సిరి సంపదలు రాసులుగా ఉన్నా కూడా దాని పట్ల వాళ్ళకి ఆశ లేదు, మోహం లేదు. అందుకే వాళ్ళు దేవతలు. అందుకే వాళ్ళది జీవన్ముక్త స్థితి. దేవతలు చేసేటువంటి కర్మలు అందుకే అకర్మలు. అంటే దానివల్ల పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం దేహం యొక్క ఆకర్షణలోకి వస్తామో, ఈ కాలంలో చూడండి, బంగారందే అవసరం లేదు, గిల్ట్ నగలు పెట్టుకున్నా కూడా ఆ రోజంతా ఆ గిల్ట్ నగలను అందరికీ చూపెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. దానికి బోలెడు ఫోటోలు తీసి అందరికీ పంపించుకుంటారు. వేసుకున్నది గిల్ట్ నగే,
ఒక్కోసారి అది పోయినా కూడా పర్వాలేదులే, గిల్ట్ నగే కదా అని దానికి వాల్యూ కూడా మనం ఇవ్వము ఒక్కోసారి. కానీ అలాంటి గిల్ట్ నగలు వేసుకుని కూడా మనం ఎంత అభిమానం ఫీల్ అయిపోతూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడైతే ఆత్మ ఈ విధంగా దేహం యొక్క ఆకర్షణలోకి వస్తుందో అది జీవన్ముక్త స్థితి నుంచి జీవన బంధన స్థితిలోకి వెళ్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ జీవితం ఎలా అనిపిస్తుంది? ఒక బంధనలాగా అనిపిస్తుంది. సంబంధాలు కూడా సత్యుగంలో ఉన్న సత్యత్రేతాయుగాల్లో దేవీ దేవతల మధ్య సంబంధాలు ఆత్మిక ప్రేమ, ఎంతో సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి సంబంధాలు ఇప్పుడు ఎలా తయారయ్యే? సత్సంబంధాలు కాస్త బంధం కింద తయారైంది. కాబట్టి ఈ విధంగా ఆత్మ తన యొక్క దేహం యొక్క ఆకర్షణలోనే పడి ముక్తి నుంచి జీవన్ముక్తికి, జీవన్ముక్తి నుంచి ఇప్పుడు జీవన బంధన స్థితికి వచ్చేసింది. ఆ జీవన బంధన కూడా ఇప్పుడు ఫైనల్గా ఎలా తయారైంది? ఇది నరకప్రాయమైనటువంటి జీవితం తయారైంది. ఒకప్పుడు పిల్లల వల్ల ఎంతో సుఖం కలిగేది. పిల్లలు లేకపోయినట్లయితే స్వర్గానికి వెళ్ళలేమో, కాబట్టి తప్పకుండా పుత్రుడు ఉండాలి అనేటువంటి బిలీఫ్ ఎంతో ఉండేది. పుత్రుడు పుడితే పుత్రుడి వల్ల మాకు స్వర్గప్రాప్తి లభిస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అదే పుత్రులు స్వర్గానికి పంపించేందుకు కూడా నిమిత్తం అవుతూ ఉన్నారు. కాబట్టి అంతా కూడా ఏ రిలేషన్షిప్ అయినా, ఏ బంధమైనా కూడా ఇప్పుడు అది ఎలా తయారైంది? కొంతమందికి అది ఉరితాడులాగా తయారైంది. అంటే అంత బంధనలోకి అయిపోతుంది అన్నమాట. అంటారు కదా, నాకు మా ఇంట్లోకి వెళ్ళగానే ఏదో జైల్లోకి వెళ్ళినట్టు ఉంటుందండి అని అంటూ ఉంటారు ఒక్కోసారి. అంటే ఆ ఇల్లు కూడా ఎలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు? ఈ ఇంట్లో మేము ఏదో ఒక జైల్లో బంధింపబడినట్టుగా ఫీల్ అవుతారు. స్వేచ్ఛను కోరుకుంటుంది, మేము ఫ్రీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఆత్మకు తన ఇల్లైనటువంటి పరంధామానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అందుకని ఇప్పుడు అందరూ స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు. ఏ విధమైన బంధన చిన్న పెద్ద ఎవ్వరూ ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే ఆత్మ తన యొక్క సంపూర్ణ స్వేచ్ఛా స్థితికి వెళ్ళిపోవాలి, ఇంకా అయిపోయింది, నా పాత్ర ఇక్కడ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఇంటర్నల్ ఫైర్ అనేటువంటిది ఇప్పుడు ఇగ్నైట్ అయ్యింది. మరి ఈ జీవన బంధన నుంచి మళ్ళీ ఆ ముక్తిలోకి, జీవన్ముక్తిలోకి ఎలా వెళ్ళగలము అంటే పరమాత్ముడు చూపిస్తున్నటువంటి సత్యాతి సత్యమైనటువంటి శ్రేష్ఠ మార్గంలో నడవడమే దానికి ఒకే ఒక్క మార్గం. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఎప్పుడూ అక్కడ ఉంటాడు కాబట్టి, ఆయనకే ఆ ముక్తిధామం యొక్క అడ్రస్ తెలుసు కాబట్టి, ముక్తిధామానికి వెళ్ళాల్సిన మార్గం ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన మనకి చూపెట్టేటువంటి శ్రేష్ఠ మార్గమే ఆ ముక్తిని పొందుకునేటువంటి మార్గం, జీవన్ముక్తిని పొందుకునేటువంటి మార్గం. అంతే కదా, ఎవరిల్లైనా కూడా ఆ ఇంటి ఓనర్కి తెలిసినంత బాగా రూట్ ఇంకెవరికీ తెలియదు. ఆటో డ్రైవర్లు కూడా ఒక్కోసారి అంటారు, సార్ ఎప్పుడు మేము ఈ రూట్ అమ్మటి రాలేదు సార్, మీరు కొత్తగా తీసుకొచ్చారంటారు. అవును బాబు, మేము ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం, మా ఇంటికి ఎన్ని దారులు ఉన్నా అన్ని దారులు నాకు తెలుసు అని అంటాం మనం. ఎందుకు? మనం ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ ఇంటికి వెళ్ళాల్సిన అన్ని దారులు మనకి తెలుసు. చిన్న చిన్న సందుల నుంచి తెలుసు, హైవే నుంచి తెలుసు, కచ్చా రోడ్ల నుంచి తెలుసు, పక్కా రోడ్ల నుంచి తెలుసు. అలాగే భగవంతుడు ఎవరికైతే అందరికీ ముక్తిదాత, ముక్తి జీవన్ముక్తి ప్రదాతో ఆయనకి మనకి ముక్తిని జీవన్ముక్తిని ఎలా ఇప్పించాలి అనేటువంటి విషయం తెలిసిన కారణంగా పరమాత్ముడు చెప్తున్నటువంటి సత్యమైన జ్ఞానం ఒక్కటే, నువ్వు దేహమని మర్చిపో. దేహం అనుకుని అనేక 2 యుగాలు గడిపి ఇప్పుడు ఫైనల్గా దేహ ఆకర్షణ నుంచి దేహ బంధనలోకి వచ్చావు. ఈ దేహాన్ని ఒక వస్త్రంలా వినియోగించి దీంతో పాత్ర నటించు. నువ్వు ఒక చైతన్యమైనటువంటి శక్తివి, నేను నిన్ను తయారు చేశాను, నువ్వు నా సంతానానివి, నీలో ఎంతో దైవత్వం ఉంది, ఆ దైవత్వాన్ని నువ్వు తెలుసుకో. కేవలం మానవునిగా కాదు, ఆత్మవని గుర్తించి సర్వశక్తివంతుడైన నన్ను పరమాత్ముని ఒక్కడిని నువ్వు స్మృతి చేయి. దేహము దేహ ధర్మాలను అన్నిటినీ త్యాగం చేసి మామేకం యాత్కరు, నన్ను ఒక్కడిని స్మృతి చేయి, నువ్వు చాలు, నువ్వు అన్ని బంధనాల నుంచి ముక్తి అవుతావు అని. జీవన్ముక్తిని అనుభవించాలి అంటే స్వర్గంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ జీవితంలో ఉంటూ కూడా నేను ఒక ఆత్మను, కేవలం ఈ శరీరం ద్వారా పాత్ర నటిస్తున్నాను, నేను నిమిత్తమయ్యి ఈ కర్మక్షేత్రంలో కర్మ చేస్తున్నాననే కర్మయోగి జీవితాన్ని ఎప్పుడైతే మనం గడపగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఇంత జీవన బంధన ఉన్న ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో కూడా మనం జీవన్ముక్తిని ఆనందంగా ఇక్కడే మనం చవి చూడవచ్చు. కాబట్టి ముక్తి జీవన్ముక్తి ప్రదాత అయినటువంటి పరమాత్ముడు ఈశ్వరుడి భూమిపై అవతరించి సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు.
నువ్వు దేహానివి కాదు, ఒక ఆత్మవని తెలుసుకో. నీ యొక్క సత్యమైన స్వరూపాన్ని తెలుసుకుని సత్యస్వరూపమైనటువంటి నా యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకో. నువ్వు నన్ను నా ద్వారానే పొందగలవు అనేటువంటి దివ్యమైన జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ముక్తి, జీవన్ముక్తి యొక్క సాధనే మానవ జీవితం యొక్క ది అల్టిమేట్ గోల్, చివరి లక్ష్యము. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.